పవన్ కళ్యాణ్తో వకీల్ సాబ్ లాంటి సినిమా తీసిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తమ్ముడు. నితిన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వస్తిక నటించారు. ఇక ఈ చిత్రాన్ని జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటులు సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 75 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 25 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టాలి. ఇక తొలి రోజు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్తో జర్నీని ప్రారంభించిన ఈ చిత్రం తొలి రోజున 1.90 కోట్లు, రెండవ రోజు 1.16 కోట్ల రూపాయల చొప్పున, 2 రోజుల్లో 2.25 కోట్ల రూపాయల నెట్ను, 3.20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టింది. ఇక నైజాంలో 67 లక్షలు, సీడెడ్లో 20 లక్షలు, ఆంధ్రాలో 88 లక్షలు, ఇలా 2 రోజుల్లో 2.95 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసిన ఈ చిత్రం కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 65 లక్షల రూపాయలను వసూలు చేసింది. మొత్తంగా 2 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3.60 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టింది. డివైడ్ టాక్తో రన్నింగ్ అవుతున్న మూవీ కావడంతో ఆదివారమైన బుకింగ్స్ అనేవి ఏమాత్రం పెరగడం లేదు. శనివారంతో పోలిస్తే ఏకంగా 39% మేర బుకింగ్స్ అనేవి డ్రాప్ అయ్యాయి. ఇక ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు 13.87% థియేట్రికల్ ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. ఇక హైదరాబాద్లో 382 షోలు, బెంగళూరులో 207, విజయవాడలో 74, విశాఖలో 104 షోలు అనేవి పడ్డాయి. ఇక మూడవ రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల రూపాయల నెట్ను, 1.80 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే రన్ను ఈ మూవీ కొనసాగిస్తే నితిన్ కెరీర్లో మరో డిజాస్టర్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. మరి చూద్దాం, ఏదైనా మ్యాజిక్ జరిగి ఈ మూవీ అనేది క్లీన్ హిట్ అవుతుందో లేదో.